సరే తనదంటేనేమో పార్టీకి చేసిన సర్వీసు ఇది ఒక అబ్జర్వేషన్ మాత్రమే. నేను అనేది ఏంటంటే ఎంత వ్యతిరేకత అయినా ఉండవచ్చు, లేకపోతే ఎంత జనంలో మోజు తగ్గిపోయి ఉండొచ్చు జగన్ మీద, ఎన్ని రకాలు ఉండొచ్చు, కానీ ఒక సర్వే ఇంత యాక్యురేట్ గా అసలు ఎట్లా నేను అదే అంటున్నా ఇందాక నుంచి. అసలు ఎలక్షన్లు ఎందుకు బాబు, ఈసారి ఎవరికి ఇవ్వచ్చు గవర్నమెంట్ ఆయన్ని అడిగించండి అంటే ఆ స్థాయిలో దానికి మీకేమనిపిస్తుంది? అదే శకుంతలాదేవి అని ఉండేది మ్యాథమెటిషియన్, ఆమె ఎంత పెద్ద అంకి ఇచ్చినా కూడా సెకండ్స్ లో చెప్పేస్తుంది అనమాట. ఆమె ఒక వండర్ మ్యాథమెటిక్స్ లో, అట్లాగే ఇది ఒక వండరే యాక్చువల్ చెప్పాలండి, అంత యాక్యురేట్ గా. అంటే ఆయన ఇంకోటి బాగా చెప్తుంది, నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన ఎమోషన్ లేకుండా, ఎమోషన్ క్యారీ వెరీ ప్రొఫెషనల్ గా చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అండి. పైగా ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఇండివిజువల్స్ కొంతమందికి చేసి ఆయనకి ఇక మీకు 20,000 డెఫిసిట్ ఉంది కాబట్టి మీరు అనవసరం అని చెప్పగలిగిన స్థాయిలో కూడా చెప్పారంటే ఇది ఒక కేస్ స్టడీ కింద. అంటే ఫ్యూచర్ లో కూడా నేను అనుకోవటం ఈ సర్వేలు చేసేటువంటి సంస్థలన్నింటిలో కూడా ఒక ఐ ఓపెనర్, చేయించుకునే వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా. కాబట్టి ఒక శాస్త్రీయత, ఎంతవరకు శాస్త్రీయత ఉంది, ఏ విధమైనటువంటి శాస్త్రీయత వాళ్ళు చేశారనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంటుంది. భాను గారు మీకేమనిపిస్తుంది కేకే గారి సర్వే మీద? నెక్స్ట్ టైం అందరూ కేకేని కలవరిస్తారని చెప్పి అనిపిస్తాను. కేకేని ఎట్లా కలవరిస్తారు, కలుస్తారు అదే ఉంటాయిలే. ఇంత పర్ఫెక్ట్ గా 161 అంటే దాదాపు 160కి వచ్చేసాయి ఇప్పుడు మనం. వెరీ యంగ్, లుక్స్ వెరీ యంగ్, ఎక్కడ కూడా లేదు అంత యంగ్ ఏజ్ లో ఈ స్థాయిలో ఆయన ఇట్లా చేశారంటే కూడా హ్యాట్స్ ఆఫ్. ప్లస్ మెయిన్ ఎక్కడ ఏం టెన్షన్ లేకుండా, ఓన్ చేసుకోకుండా, ఎవరిని ఓన్ చేసుకోకుండా ఆ సర్వే చేసి అంత ఎగ్జాక్ట్ గా చెప్పారంటే చాలా గ్రేట్. మీకు కంగ్రాచులేషన్స్ చాలా. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ సర్వే, ప్రజల నాడిని పట్టేశాడు కేకే. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడిని పెట్టాడు. ఆ నాడి ఎలా ఉందో ఈ రోజు ఆ రిజల్ట్ రూపంలో వచ్చింది. మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. నేను అనేది నాడిని చాలా మంది పెట్టారు, పర్ఫెక్ట్ గా పెట్టాడు. 110 ఒకళ్ళు, 120 ఒకళ్ళు, ఇట్లా అధికారం వస్తుంది కూటమికి, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఇది ఓకే. దీంట్లో పెద్ద విచిత్రం ఏం లేదు. నాకు తెలిసి కేకే చెప్పినా లేకపోతే ఓకే. బట్ అంత పర్ఫెక్ట్ గా 161 అనే దాన్ని నేను ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు నేను. కాబట్టి అంత పర్ఫెక్ట్ గా చెప్పగలిగారంటే మంది చాలా గ్రేట్. ఇది గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే దీని వెనకాల అంత కష్టం కూడా ఉంటుంది. అనాలిసిస్ చేసేటప్పుడు 4 layers అని చెప్పారు కదా. ఎందుకంటే చాలా మంది పెయిడ్ వాళ్ళు వచ్చారు ఎగ్జిట్ పోల్స్ లో, పెయిడ్. అది కాకుండా కేవలం క్యాండిడేట్ ఇంట్రెస్ట్ తో చేసినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకంగా అవన్నీ ఇప్పుడే మీరు బ్రేక్ లో నాకు చాలా ఫోన్లు వచ్చాయి. అన్న వెంకటేశ్వర స్వామిని ఈ ఓటు వెంకటేశ్వర స్వామి ఓడిచ్చేశాడు అంటున్నారు. వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర నంబర్ 7 అనేది ఒకటి బాగా తిరుగుతుంది తన సర్వేలో నంబర్స్. నేను అడిగాను ఏంటి 7 అంటే, అప్పుడు చెబుతూ తను మళ్ళీ చెప్పండి ఒకసారి. నంబర్స్ ఒకటి చెప్పేశాక సార్, ఒక ఆయన ఎవరు నాకు ఆయన పంపించారు. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం మీరు చెప్పి రావాలంటే మీరు చెప్పిన ఎలా ఉంటాయని చెప్పారు. మీరు బీజేపీకి 7 అన్నారు కదండి, 7 7 14 అన్నారు కదా, వైఎస్ఆర్సీపీకి 7 14 వచ్చింది. మీరు 7 జనసేనకి అన్నారు కదా, జనసేనకి 133 అన్నారు కదా, 719 ప్లస్ 3 ప్లస్ 3 ఒకటే 7. నేను వెంకటేశ్వర స్వామి కొలుస్తాను. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీరు అనుకున్న జరగాలి. దోచే ప్రయత్నం చేశారు, దోచే ప్రయత్నం. వెంకటేశ్వర స్వామి మీద కన్నేశారు కాబట్టి ఆ మసి అయిపోయినారు అసలు. కాబట్టి భవిష్యత్తులో ఎవరు భగవంతుడి జోలితో పెట్టుకోవద్దండి. భగవంతుడి జోలితో పెట్టుకుంటే ఇదే పనిష్మెంట్. ప్రజల జోలికి అసలు పోవద్దండి. రైట్. రామచంద్రారెడ్డి గారు, మీరు తెలంగాణ అయినా కూడా ఇలాంటి సర్వే ఎప్పుడైనా చూసారా? నేను దానికి ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. పొద్దున్నే నేను టీవీ ఛానల్లో బయలుదేరేటప్పుడు ఒక ప్రముఖ వ్యక్తిది ఇంటర్వ్యూ చూస్తున్నా. ఆ ఇంటర్వ్యూలో అడిగాను ఎవరు ఈ సర్వేలు, ఇది ఇట్లా చెప్పింది, ఈ సర్వే ఇట్లా చెప్పింది అన్నప్పుడు కేకే సర్వే అని ఒకటి చెప్పాను. నేను కూడా లైట్ తీసుకున్నాను కేకేని. ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఈ కేకే సర్వేలు బీకే అంటే ఇటువంటి అని చెప్పేసానంటే నేను కూడా అనుకున్నా ఏదో టైం పాస్ గా చేసిందేమో అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. డబ్బుల గురించి అనుకోలేదు కానీ ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కరు ఇట్లా అయిపోయింది అని అనుకున్నా. కానీ ఇప్పుడు అది అంటే నాతోనే ఇప్పుడు ప్యానెల్ కొలీగా కూర్చోవడం సంతోషం. ఐ అప్రిషియేట్ హిమ్ రియల్లీ. ఎందుకంటే నా అంచనా అనేది తారుమారైపోయింది పూర్తిగా కూడా. ఎందుకంటే నేను వచ్చేటప్పుడే విన్నా, నేను ఫస్ట్ టైం నేను విన్నా. ఈ రోజు నేను విన్న తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చిన
అభిప్రాయానికి రావడానికి కారణం కూడా ఒక ప్రముఖ వ్యక్తి చెప్పడంతో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ అన్ని చూస్తుంటే తారుమారని విక్రమ్ గారు చెప్పినట్లు డెఫినెట్ యంగ్స్టర్ కాబట్టి ఇదే విధంగా ఈ సర్వే చేయాలన్నా కానీ ఆర్థిక వనరులు కూడా చాలా అవసరం ఉంటాయి. అంటే భవిష్యత్తులో ఆయనకు అన్ని వనరులు సమకూరి మొత్తం కూడా తాలిబు